లాల్ దర్వాజా సింహవాహిని శ్రీ మహంకాళి ఆలయ కమిటీ చైర్మన్ బి మారుతి యాదవ్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో మారుతి యాదవ్ మాట్లాడుతూ, దేవాలయానికి సంబంధం లేని వ్యక్తులు దేవాలయంపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేయడం వలన భక్తుల మనోభావాలు ఎంతో చారిత్ర కలిగిన ఆలయం పేరు ప్రతిష్టలు దెబ్బతింటున్నాయి. కావున తప్పుడు ప్రచారం చేయించడం మంచి పద్ధతి కాదని అన్నారు. ఈ ఆరోపణ నేపథ్యంలో లాల్ దర్వాజా సింహవాహిని శ్రీ మహంకాళి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్ణయం తీసుకొని ఆలయంలో హుండీ ఏర్పాటును తొలగించడంతో పాటు నిలిపివేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో లాల్ దర్వాజా సింహవాహిని శ్రీ మహంకాళి అమ్మవారి ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. కలెక్టివ్ డిసిషన్గా మా ఎక్స్ చైర్మన్లు మా ట్రస్ట్ మెంబర్లు అందరం కలిసి రెజల్యూషన్ పాస్ చేసుకొని ఈ నిర్ణయం తీసుకున్నాము. ఇవాళ నుంచి హుండీలు తీసేసినాము. అట్లాగే సోషల్ మీడియాలో ఎవరెవరైతే మా మీద దుష్ప్రచారాలు ఇప్పుడు ఒక్కటే కాదు, సిన్స్ 2-3 ఇయర్స్ నుంచి మా మీద దుష్ప్రచారాలు చేస్తున్నారు. వాళ్ళందరి పైన కూడా అవన్నీ కూడా మేము పికప్ చేసి అన్నీ ఎక్కడెక్కడ నుంచి ఉన్నాయో అవన్నీ కూడా తీసి కంప్లైంట్ ఇస్తాము. సైబర్ క్రైమ్ వాళ్ళకు కూడా ఇస్తాము. అన్నీ కూడా తీసి వాళ్ళకు ఖచ్చితంగా పనిష్ చేయాలని పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కమిషనర్ గారిని కోరుతున్నాము. లాల్ దర్వాజా గత 7-8 సంవత్సరాల నుంచి కూడా ఈ హుండీ ఆదాయం పైన ఒక అనామకుడు ఎవరో ఒక వ్యక్తి వేసే వాద్యాలకు కోట్లలో వేసి మమ్మల్ని మానసిక వేదనకు గురి చేస్తున్నారు. అదేవిధంగా ఈరోజు కూడా వివిధ మాధ్యమాలలో కానీ మళ్ళా వాట్సాప్ గ్రూప్లలో కానీ ఏది లాల్ దర్వాజాలో దొంగలు పడ్డారు, హుండీ ఎత్తుకుపోయారు అని వ్యాఖ్యానాలతో మా మనసును బాధ కలిగించారు. దానికి మా కమిటీ మొత్తం ఏమి చేస్తుందంటే ఈ రోజు నుంచి హుండీ అనేది మా దేవాలయంలో ఉండదు, హుండీలన్నీ తొలగిస్తున్నాము. ఈ హుండీ ఆదాయం మీదనే వాళ్ళు ప్రతిసారి కోర్టులో మాకు కేసులు వేసి మమ్మల్ని మానసికంగా హింసిస్తున్నారు. సో ఈ మా మొత్తము ఆలయ కమిటీ ఉమ్మడి నిర్ణయం ఏంటంటే ఈ రోజు నుంచి మా ఆలయంలో ఎలాంటి హుండీలు ఉండవు. మేము ఏదైనా సరే మా వ్యయ ప్రయాసాలు ఏమైనా పడి మేము పండుగను ఇప్పటి నుంచి జరుపుకుంటాము. వచ్చే సంవత్సరం కూడా మాకు మేముగా ఏవైతే ఉంటాయో నిధులు సమకూర్చుకొని దేవాలయం ఏదైతే కార్యక్రమాలు ఉంటాయో అవన్నీ మేము నిర్వహించుకుంటాము. ఈ రోజు నుంచి ఎలాంటి హుండీలు మా దేవాలయంలో ఉండవు. చరిత్ర ఇప్పటిది కాదు, 117 సంవత్సరాల నిజాం నవాబులతో రజాకార్లతో కొట్లాడి బోనాలు చేసినటువంటి ఈ చరిత్ర ఉంది. ఈ రజాకార్లతో చరిత్రను ఇటువంటి చరిత్రను నాశనం చేయడానికి ఎవరైనా కానీ మేము మన్నించేది లేదు. కాబట్టి దీనిపైన సక్రమమైన చర్య తీసుకోవాలి. ప్రభుత్వాన్ని కొడుతున్నాం, ఇటు పోలీస్ శాఖను కూడా కొడుతున్నాం. తెల్లవారి వరకు దొంగలు పడ్డారన్నారు, ఏ దొంగలు ఆ దొంగలను పట్టుకోవాలి. ఆ మీడియా లోపల దొంగలు పడ్డారని చెప్పి మీడియా లోపల వచ్చింది, ఆ దొంగలు ఎవరో బయట పెట్టాలని చెప్పి కూడా మేము కోరుకుంటున్నాం. ఈనాటి నుండి ఏకగ్రీవంగా మొత్తం కమిటీ సభ్యులందరం కూడా ఒక నిర్ణయానికి రావడం జరిగింది. ఈనాటి నుండి మా లాల్ దర్వాజా దేవాలయంలో హుండీ అనే మాట రాదని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి అందరూ చైర్మన్లు కూడా చెప్తున్నారు. కాబట్టి దయచేసి భక్తులంతా ఈ యొక్క విషయాన్ని గమనించాలి. మొత్తం పాత నగరంలో ఉన్న అన్ని దేవాలయాల నుంచి ఉండి ఎత్తివేసే కార్యక్రమాన్ని మేమే ఇక్కడ మొదలు పెడుతున్నాం. మేము లాల్ దర్వాజా నుంచే మొదలు పెడుతున్నాం. ఈ హుండీ ఆదాయం లేకపోతే ఎటువంటి ఎండోమెంట్ రాదు, ఏది రాదు. కాబట్టి మేము ఈ విషయం అందరం కూడా కులంకషంగా చర్చించి ఈనాటి నుండి మా లాల్ దర్వాజా దేవాలయంలో హుండీ అనే మాట ఉండకూడదని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది.